యజ్ఞానికి వెళ్ళింది ఈవిడ. సోదరీమణులు తల్లి తప్ప ఆవిడ ఎవ్వరూ పలకరించలేదు. అప్పుడు ఆవిడ ఎంత తల్లి తనని సత్కరించిన, సోదరీమణులు ఆదరించిన, సోదరులు, తండ్రి, ఋత్విక్కులు, సదస్యులు గౌరవించకపోవడంతో తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న, ఈ ప్రపంచంలో శివుణ్ణి ద్వేషించే దుర్మార్గుడు వీను ఒక్కడవే. పరమేశ్వరుడు సకల శుభకారకుడు. ఆయన్ని ఇంతవరకు అమంగళుడు అని పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు. ఏమవుతారు? కాలేక పిడికెడి బూడిదవుతారు. ఆ బూడిదని అవతల వాడిని అనుగ్రహించడానికి ఒంటికి పూసుకునే మహానుభావుడైన ఒక్కడే. ఒక వ్యక్తి తెస్తే వాడి శరీరం కాలిపోతే ఆ బూడిద శివలింగం మీద పడితే వాడికి మోక్షం వస్తుంది. అందుకని మనల్ని అనుగ్రహించడానికి చితాభస్మం పూసుకుంటున్నాడు. లోకరక్షణకి విషం తాగాడు. మనుష్యుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ కపాలాలు మెడలో వేసుకున్నాడు. ఎవ్వరూ చచ్చిన శవాన్ని దగ్గరికి రానివ్వరు, ఆయన ఒక్కడే రాణిస్తున్నాడు. ఆ వ్యాజ కరుణామూర్తిని